గొలియాతు గొప్ప బలవంతుడా, దావీదు బలవంతుడా? లోకం ఎవరు బలవంతుడు అంటది? గొలియాతు. ఓకే, బైబిల్ ఏం రాయబడి తెలిసిన? గొలియాతు కంటే దావీదు బలాఢ్యుడై వాడి తలనే నరికాడట. గానుగు చాటున గోధుమలు దొల్లగొడుతున్నటువంటి గిద్యోనుతో దేవుని దూత ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడంటే, దేవుడు మాకు తోడుంటే మా రాతలు ఎందుకు నాయన ఎలా ఉంటాయి, మా బ్రతుకులు ఎందుకు నాయన ఎలా ఉంటాయి అంటే, దేవుడు అంటాడు, ఈ ప్రజలను విడిపించే బలాఢ్యుడువు నీవే. 300 మందినిచ్చి లక్షల మందిని ఓడించగలిగిన బలాన్ని గిద్యోనుకి దేవుడిచ్చాడు. నువ్వు అనుకోవచ్చు నేను బలహీనమైనటువంటి వాడిని, బలహీనమైనటువంటి దానిని అని. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు ఒక బలవంతులుగా మారుతారు, అది సత్యం. లోకాన్ని జయించే బలమిస్తాడు, సాతాను జయించే బలమిస్తాడు. దుష్టులైన మనుషుల దగ్గర నువ్వు ఓడిపోకుండా వారిని వివేకముతో జ్ఞానముతో గెలిచే బలము దేవుడు నీకు ఇస్తాడు.